ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ శుక్రవారము. వారి వారి పనులను బట్టి మృతులకు తీర్పు తీర్చబడును. దివి నుండి దిగి వచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. మొదటి పట్టణము దర్శన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనము మరియు 11వ వచనము నుండి 15వ వచనం వరకు మరియు 21వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు. అంతటా దివి నుండి అవతరించుచున్న ఒక దేవదూతను నేను కనుగొంటిని. అతని చేతిలో అగాధపు తాళపు చెవియు ఒక బరువైన గొలుసును ఉండెను. పిమ్మట సింహాసనములను సింహాసనాసీనులగు వ్యక్తులను అట నేను చూచితిని. తీర్పు తీర్చు అధికారము వారికి ఇయ్యబడెను. యేసు విధీతమనర్చిన సత్యమును దేవుని వాక్కును ప్రకటించుటచే ఉరిదీయబడిన వ్యక్తుల ఆత్మలను కూడా నేను అట చూచితిని. ఆ మృగమును గాని దాని విగ్రహమును గాని వారు పూజింపలేదు. ఆ మృగ చిహ్నమును కూడా వారు తమ నుదురులపై గాని చేతులపై గాని వేయించుకొనలేదు. వారు క్రీస్తుతో పాటు ప్రభువులుగా 1000 సంవత్సరముల పాటు పాలించిరి. అప్పుడు ఒక గొప్ప తెల్లని సింహాసనమును దానిపై ఆసీనుడైన ఒక వ్యక్తిని నేను కనుగొంటిని. దివియు భువియు ఆయన సమక్షము నుండి పారిపోయి తిరిగి కానరాక ఉండెను. పిన్నలను పెద్దలను అగు మృతులందరును తారతమ్యము లేకుండా ఆయన సింహాసనము ఎదుట నిలిచియుండుట అప్పుడు నేను గమనించి తిని. గ్రంథములు విప్పబడెను. అంతటా సజీవుల గ్రంథము తెరవబడెను. గ్రంథములలో వ్రాయబడినట్లుగా వారి వారి పనులను బట్టి మృతులకు తీర్పు తీర్చబడును. అంతా సముద్రము తన మృతులను వదిలివేసెను. మృత్యువును మృత్యులోకమును కూడా తమ యందున్న మృతులను విడుదల చేసెను. అందరికీ వారి వారి పనులను బట్టియే తీర్పు చెప్పబడెను. అంతటా మృత్యువును మృత్యులోకమును అగ్నిగుండములోనికి నెట్టబడిరి. ఈ అగ్నిగుండమే ద్వితీయ మృత్యువు. జీవగ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడలేదు వారందరూ అగ్నిగుండమున త్రోయబడిరి. అంతటా నేను ఒక కొత్త దివిని భువిని చూచితిని. మొదటి దివియు భువియు అదృశ్యమయ్యెను. సముద్రము కూడా అదృశ్యమయ్యెను. అనంతరము దివి అందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము అనర్చుకొని సిద్ధపడిన యువతి వలె ఉండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఇక దేవుడు మానవులతోనే నివసించును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనము వరకు. ఆయన వారికొక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగురించుట చూచి వసంతకాలము సమీపించినదని మీరు తెలుసుకొందురు. అట్టే ఇవి సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలుసుకొనుడు. ఇవి అన్నియు జరుగునంత వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమ్యాకాశములు గతించిపోవును, కాని నా మాటలు ఎన్నటికిని గతించిపోవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.